కానీ వస్తే ఎన్టీఆర్ వెళ్తాను. గారికి ఇష్టమైన మనవడు జూనియర్ జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ కదా. కదా. సో మీకు ఎందుకు ఆ థాట్ రాలేదు? ఎన్టీఆర్ గారికి ఇష్టమైన మనవడు అని ఎవరు చెప్పారు? ఆయనే చెప్పారు ఎవరు? బాలకృష్ణ. కాదు, అదే నేను ఒకటి చెప్తాను, అది రాసుకుని పెద్ద పారాగ్రాఫ్తో ప్రింట్ చేస్తారు రేపు పొద్దున. చెప్పండి. అట్లా కాదండి, నేను చెప్పేది అది కాదు. ఎన్టీ రామారావు గారికి ఇష్టమైన మనవడు అంటే మిగతా మనవాళ్ళు ఇష్టం లేదనా? మీరు బట్ చెప్పేది అందరిలోనే అంటే ఒకరని ఉంటది కదా. సార్ మీరు ఇప్పుడు ఒక క్వశ్చన్ వేసినప్పుడు ఒక సర్టిఫికేట్ ఇవ్వకండి. సార్ మీరు సర్టిఫికేట్ ఇస్తున్నారండి. చాలా సార్లు జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, వాళ్ళ ఆహా, ఫాదర్ కావచ్చు, వీళ్ళంతా ఆయన కూడా చెప్పిందే చెప్పలేదు. కదండి ఇది. ఎన్టీ రామారావు గారు జూనియర్ అంటే పబ్లిక్ గా ప్రెస్ మీట్ లో చెప్పలేదు కానీ ఒక family నిమిషం members దగ్గర చెప్పారు కదా. ఒక నిమిషం అండి. తారక్ గారు కూడా చెప్పలా. ఏది? రామారావు గారికే నేను ఇష్టమైన మనవాడిని, నేను ఒక్కడనే ఇష్టమైన మనవాడిని. ఎన్టీ రామారావు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎన్టీ రామారావు గారికే ఆయన ఇష్టమైన మనవాడు అన్నారు. అది మీరు స్ట్రెస్ చేశారు. ఆయన ఒక్కడే ఇష్టమైన మనవాడు కాదు. ఎన్టీ రామారావు గారికి అందరూ సమానమే. అలాగే ఎన్టీ రామారావు గారిని అభిమానించే వాళ్ళందరికీ, అభిమానులు, వంశ వీరాభిమానులందరికీ రామారావు గారి కుటుంబంలోని అందరూ సమానమే. కానీ రామారావు గారు తన పేరుని ఈ మనవడికే పెట్టారు. అది ఒకటి ఆయన పెట్టలేదు, హరికృష్ణ గారు పెట్టారు. హరికృష్ణ లేదు, గారు ఎన్టీఆర్ పెట్టినా గారు ఇప్పుడు మీకు పెట్టారు. చెప్పేదనండి, మీరు ఇప్పుడు వినాయకరావు గారు, రామారావు గారు పెట్టలేదు. హరికృష్ణ గారు, జానకిరామ్, కళ్యాణ్ రామ్, తారక రామ్ అని ఆయన పెట్టారు పేర్లు. కానీ ఎన్టీఆర్ గారు రామారావు గారు యాక్సెప్ట్ పెట్టలేదు. చేశారు కదా సార్. యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు ఇంకొకటి అడుగుతున్నాను, మీకు న్యూ టాలెంట్ రోర్ సెట్ అనే ఒక సంస్థ స్థాపించి ఒక ప్రొడక్షన్ చేయబోతున్నా. దానికి సంబంధించిన ప్రశ్నలు కావాలా? రామారావు గారి ఫ్యామిలీకి సంబంధించిన దీనికి సంబంధించి ఒక్క నేను నిమిషం అడిగింది అండి. ఏంటంటే ఒక్క నిమిషం మీరు అండి. హీరోలు అందరు ఇంట్రొడ్యూస్ ఆహా, చేసినప్పుడు ఒక్క నిమిషం ఒకరిని అండి. మిస్ ఎందుకు చేశారు నేను అడిగాను సార్. ఒక్క నిమిషమేనండి. నేను ఎందుకు చేయలేకపోయినా చెప్పాను. రామారావు గారి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ ఇంట్లోని సంబంధించిన కుటుంబానికి సంబంధించిన విషయాలు, దాంట్లో ఉన్న ఇండివిజువల్ డీటెయిల్స్ అవన్నీ మీకు కావాలంటేనేమో అది వేరే రకమైన డిస్కషన్ పెట్టుకుని దానికి సంబంధించిన వ్యక్తులు సమాధానాలు చెప్తారండి. నేను ఇండివిజువల్ అడగలేదు, మీరు ఎందుకు మిస్ చేశారు నేను అడిగాను. అదే ఎందుకంటే నాకు అదే ఇద్దరు సమస్య. మొత్తం నందమూరి హీరోస్ ఎక్కువ చేసింది మీరే. ఇప్పుడు నేను- చెప్తున్నాను. అప్పుడు ఇంతవరకు రాలేదు అది. ఇంతవరకు అలాంటిది ఆలోచన రాలేదు. వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వెళ్తాను, తీస్తాను, అది ఓకేనా? ఇప్పటి వరకైతే రాలేదు. ఇప్పుడు నాకు ఈ సినిమా అలాంటి అవకాశం ఇచ్చి, సక్సెస్ ఇచ్చి, ఆ తర్వాత అలాంటి కథ వస్తే డెఫినెట్గా తీస్తాను. ఓకేనండి? ఓకే అండి. సరే ఇంకో క్వశ్చన్. ఓకే. అది ఓకేనా మీకు? అది కూడా హ్యాపీనా? ఓకే, ఓకే సార్. సంతృప్తి ఉంది అందులో? ఓకే, మీరు అందరితో చేయాలని మేము కోరుకుంటాం సార్. అదే మయ. చౌదరి గారు ఇంకో క్వశ్చన్ సార్. ఉమ్. మీరు అంటే ఇందాక ఈరోజు మహేష్ గారి బర్త్డే, ఆ బర్త్డే సందర్భంగా అంటే ఆయనతో గతంలో యువరాజ్ సినిమా చేశారు. అవును. అప్పుడుగా ఆయన సూపర్ స్టార్ కాదు, కానీ ఇప్పుడు రాజమౌళి గారితో కూడా చేస్తూ ఒక మళ్ళీ ప్యాన్ వరల్డ్ మూవీ చేయబోతున్నా, అంత గొప్ప స్థాయికి ఎదిగాడు కదా